ఇవాళ మరి ఒక చిన్నారి మీద ఇంత దారుణంగా ప్రవర్తించినటువంటి ఈ సోషల్ మీడియాలో నేరాలకు పాల్పడినటువంటి వీళ్ళందరి మీద డీజీపీ గారు మీరు ఖచ్చితంగా ఫోక్సో కేసు నమోదు చేయాలి. ఈ సైకో బ్యాచ్ మీద మీరు ఫోక్సో కేసు నమోదు చేయాలి. చట్టపరంగా వాళ్ళందరినీ శిక్షించాలి. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. హోంశాఖ మంత్రి అనిత గారు కూడా స్పందించాలి. ఒక పసిపిల్ల మీద ఇంత దారుణంగా సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురి చేసి ట్రోలింగ్ చేస్తూ ఉంటే మీరు మౌనంగా ఉండడం దేనికి సంకేతం? దేనికి సంకేతం? ఒక పసిపిల్లని హెరాస్ చేయమనా, మానసికంగా వేధించమనా, ఆత్మహత్య చేసుకునేలాగా సోషల్ మీడియాలో ఈ టీడీపీ జనసేన మూకలు ప్రేరేపిస్తూ ఉంటే మీరు మౌనంగా కూర్చున్నారంటే దేనికి సంకేతమో కూడా మీరు సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి. మరొకసారి రాష్ట్రంలో అన్యాయంగా అక్రమంగా పసిపిల్లల మీద ఆడపిల్లల మీద ఇలాంటి ట్రోలింగులు చేసిన వేధింపులకు గురి చేసిన ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోకపోతే తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాటిని ధీటుగా ఎదుర్కొంటది. ఆడపిల్లలకి పసిపిల్లలకి అండగా నిలబడుతుందని కూడా మేమైతే తెలియజేస్తాం. ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకనంటే ఎంత దారుణంగా అంటే తల్లిదండ్రులను మార్చేసి ఫోటోలను మార్చేసి వాళ్ళ యొక్క అన్ని చదువుని స్కూళ్ళని అన్ని మార్చేసి ఇంత దారుణంగా వేధింపులకు గురి చేశారు. కాబట్టి ఫస్ట్ మేము రాష్ట్రంలో ఉండే డీజీపీ గారిని ప్రభుత్వాన్ని ఫోక్సో కేసు నమోదు చేయాలి. అలాగే ఎవరైతే సోషల్ మీడియా ట్రోలింగ్ చేశారో వాళ్ళ ఐడీలన్నీ కూడా మేము ఇక్కడ ఇప్పుడే చూపించాం. వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. తప్పనిసరిగా జాతీయ స్థాయిలో కూడా ఫిర్యాదు చేస్తాం. ముందు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోయినా కూడా దీని మీద మేము చాలా బలంగా చట్టపరమైన పోరాటం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు మామూలు ప్రాణం చేస్తున్నందుకు ఆయన ఫోటోస్ తీసి షేర్ చేసి లేదా పోయి చేస్తారని చెప్పి ఎన్నో పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. ఎలా దానికి దీనికి పవన్ కళ్యాణ్ గారు కుంభమేళాకి వెళ్ళారు. వారు స్నానం చేశారు. ఆయన ఒరిజినల్ ఫొటోసే కదా. అందులో మార్ఫింగ్ చేయడానికి ఏముంటుంది? ఆయన ఒరిజినల్గా దిగిన ఫొటోసే కదా. మార్ఫింగ్ చేశారంటే ఏం చేశారు? ఏం చేశారు మార్ఫింగ్? ఆయన పైన షర్ట్ తీసి మరి కుటుంబ సమేతంగా స్నానం చేసి అందులో మార్ఫింగ్ చేయడానికి ఏముంటుంది? మార్ఫింగ్ అంటే ఇవి కదా, చూపించండి. మార్ఫింగ్ అంటే ఇవి కదా మార్ఫింగ్. ఎవరినో తీసుకొచ్చి పక్కన పెట్టి తల్లి కింద ప్రొజెక్ట్ చేస్తే మార్ఫింగ్ కదా. ఆ పశువులది ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది. దీని మీద కదా స్పందించాలి వాళ్ళు. సంబంధం లేని విషయాలు మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారు షర్ట్ లేకుండా కుంభమేళలో స్నానం చేసిన వాడు వాస్తవం. పార్టీ రిలీజ్ చేసిన ఫొటోస్ అయ్యి వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్న ఫొటోస్. ఇంకా మార్ఫింగ్ ఏముంటుంది? అందులో మార్ఫింగ్ ఏముంటుంది చెప్పండి? ఇవి మార్ఫింగ్ అండి. ఇవి తల్లిదండ్రులు మార్చేసి వేరే వాళ్ళ ఫోటోలు పెడితే మార్ఫింగ్ అంటారు. వాళ్ళకి తెలవకపోతే ఒకసారి చెప్పండి.